ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దాన ప్రేక్షకులకు మా వందనాలు. ప్రతిరోజు వీక్షిస్తున్న ఈ వాగ్దాన పరిచర్య మీ బ్రతుకులకు ఆశీర్వాదకరంగా ఉందని విశ్వసిస్తున్నాం. నేటి వాగ్దానాన్ని ధ్యానించే ముందు కీర్తన ద్వారా ప్రభుని స్తుతిద్దామా? బండ సందులలోన ఎగిరేటి గువ్వను, బండ సందులలోన ఎగిరేటి గువ్వను, ప్రభు యేసు వడిలోన వరిగేటి వధువాను, ప్రభు యేసు వడిలో నా వరిగేటి వధువాను. నేనెవరినో తెలుసా నా చెలియలారా, ప్రభు యేసుదానను నా యేసునారీ. హల్లెలూయా. ఈ పాటలో ప్రభువు వరుడుగాను సంఘము వధువుగాను పోల్చబడుతూ ఎదుర్కొనబోతున్న వరుడు కొరకు సిద్ధపడుతున్న సంఘమును చక్కగా వర్ణించారు. సంఘమట గువ్వలా ఉందట, కన్యలందరిలో సుందరి వలె ఉందట, బండ సందులలో ఎగిరే పావురం వలె నిష్కల్మషంగా ఉందట, ప్రభు ఒళ్ళో ఒదిగేందుకు వధువై ఉందట. చక్కని పోలికతో సంఘాన్ని వర్ణించారు. మరి అలాంటి ప్రాముఖ్యమైన సంఘములో మనము కూడా ఉన్నప్పుడే ప్రభువుని ఎదుర్కొంటాం, ప్రభువు ఒడిలో వదగగలుగుతాం. మన పెండ్లి కుమారుడైన వరుడైన యేసుక్రీస్తును మనం ఎదుర్కొని ఆయనతో పాటు గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో తీర్పు దినమందు సంతోషించే వారంగా ఉంటాం. నేడు వాగ్దానం సామెతల గ్రంథం 27వ అధ్యాయం 18వ వచనం. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలమును తినును, తన యజమానిని మన్నించువాడు ఘనతనుందును. ఘనత అనేది అందరూ ఆశిస్తారు కదా. అయితే ఈ ఘనత ఎలా వస్తుందట? యజమానుని క్షమించినప్పుడు, మన్నించేవారిగా ఉన్నప్పుడు. మనకంటే పెద్దవారిని మన్నించడం అంటే చాలా అద్భుతమైన విషయం కదా. అది ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మనల్ని పాలించేవారిని, యజమానులైన వారిని, మనకంటే పెద్దవారిని దూషించినప్పుడు కాదు, కానీ మన్నించి సర్దుకుపోయినప్పుడు సరిచేసుకునే స్వభావం మనలో ఉండి మన్నించగలగా వారిగా మనం ఉన్నప్పుడు ఘనత పొందుతామట. అంజూరపు చెట్టు పెంచువాడు ఫలము తినును అంటున్నాడు. చాలామంది కష్టపడకుండా ఫలాలు అనుభవిద్దాం అనుకుంటున్నారు ఈ రోజుల్లో. ఎవరిదో కష్టంతో సంపాదించింది వీరు అనుభవించాలనుకుంటున్నారు. అందుకే మోసాలు, దొంగతనాలు, నేరాలు సమాజంలో పెరిగిపోతున్నాయి. మంచి ఫలాలు పొందాలి అని మనం అనుకున్నప్పుడు ముందుగా కష్టపడి విత్తనాలు వేయాల్సి వస్తుంది. కష్టించి సంపాదించింది కొంచెమైనా మనకు తృప్తినిస్తుందని ఇదే సామెతల గ్రంథంలో రాయబడింది. అంజూరపు చెట్టు వేసినప్పుడు దాని ఫలం కోసుకుంటాం. ఏది విత్తకుండా లాభం చూడలేం. ఒక అడుగు ముందుకేస్తే, ప్రయత్నం నీ నుండి మొదలు పెడితే, అది చదువులోనైనా, వ్యాపారంలోనైనా, కుటుంబంలోనైనా, ఏ పరిస్థితుల్లో, ఉద్యోగుల్లోనైనా కూడా మొదలంటూ నువ్వు పెడితే ఏదో ఒక రోజు తప్పక ఫలితాన్ని చేరుకుంటావు, ఫలితం పొందుకుంటావు. శ్రద్ధ పెట్టి పని చేస్తే ఖచ్చితంగా ఫలం దొరుకుతుందని సామెతల గ్రంథకర్త చెప్పాడు. ఒక తోట యజమాని విత్తనం వేస్తాడు, మొక్క ఎదిగాక దాన్ని అంటు కడతాడు, పక్షుల నుండి, జంతువుల నుండి సంరక్షిస్తాడు, దాని ఎదుగుదలకు కృషి చేస్తాడు. ఫలితంగా అది ఫలాలు ఇచ్చినప్పుడు దాని ఫలాలను సంతోషంగా పొందుకుంటాడు, ఆ సంతోషానికి వారసుడవుతాడు. అంజూరపు చెట్టు పెంచేవాడు తన ఫలాన్ని కోసుకుంటాడు.
ఏ ఫలము వేయకుండా, ఏ విత్తు విత్తకుండా, కష్టపడకుండా ప్రతిఫలాన్ని పొందాలని మనం అనుకోకూడదు. కష్టపడినప్పుడు వచ్చే ఫలితంలో సంతృప్తి ఉంటుంది. ఇది ఈ వాగ్దానం ఈ రోజంతా ప్రార్థనాపూర్వకంగా ప్రార్థించండి. సామెతల గ్రంథకర్త చక్కని జ్ఞాని అని పిలువబడ్డాడు. అతడు చెప్పిన మాటలు ఇవి. రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన. నమ్మకం గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులు కష్టించి పొందుకున్న దాంట్లో సంతృప్తిని అనుభవించేవారిగా ఉంచండి. మాకంటే పెద్దవారైన వారిని, యజమానులను మన్నించినప్పుడు మాకు ఘనత కలుగుతుందన్నావు. మన్నించే స్వభావాన్ని మాలో దయచేయండి. నిన్ను పోలి నడుచుకుని నీ సంఘంలో నాటబడి మొలకెత్తువారుగా ఉన్నప్పుడు, విత్తనాలు విత్తినప్పుడు దాని ఫలాన్ని కోసుకుంటాం. నిన్ను ఎదుర్కొనే సంఘంలో మమ్మల్ని సిద్ధపరచమని అడుగుచు, వాగ్దానంతో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచు, దీని ఆశీర్వాదాలు వారిపై కుమ్మరించమని అడుగు. యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. Amen. Have a blessed day. God bless you all. And me as well. Thank you.